కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఎన్నో చాలా ఇంపార్టెంట్ క్రియలకి అది మూలధాతువుగా పనిచేస్తుంది. బాడీలో తయారైనటువంటి అన్ని స్టీరాయిడల్ హార్మోన్స్, రిప్రొడక్టివ్ హార్మోన్స్ కానివ్వండి, టెస్టోస్టెరాన్ తయారు కావాలన్నా, ఈస్ట్రోజన్ తయారు కావాలన్నా, బాడీకి ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి స్టీరాయిడ్ హార్మోన్స్ తయారు కావాలన్నా ఇవన్నీ కొలెస్ట్రాల్ నుంచే, అంటే నెయ్యి నుంచే మన శరీరానికి వస్తాయి. ఇదే కొలెస్ట్రాల్ మనకి ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేయడంలో అనేక రకాలైనటువంటి రోల్స్ ప్లే చేస్తుంది మనకి. అలానే అదే కొలెస్ట్రాల్ మన జీర్ణక్రియని మెరుగుపరచడానికి, బైల్ సాల్ట్స్ తయారీలో కానివ్వండి, బైల్ యాసిడ్స్ తయారీలో కూడా మనకి ఇదే కొలెస్ట్రాల్ ఎంతో అవసరం పడుతుంది. సో కొలెస్ట్రాల్ అనేది అలానే వైటమిన్ డి తయారీలో, శరీరానికి ప్రతి ఒక్క కణానికి శక్తినిచ్చేటువంటి వైటమిన్ డి, ఎముకలకి ఎంతో బలాన్నిచ్చే వైటమిన్ డి కూడా మనకి కొలెస్ట్రాల్ నుంచే వస్తుంది. సో నెయ్యి అనేది ఒక విషంలా చూడటం అనేది ఎంతో డేంజరస్ ప్రాసెస్.